డాక్టర్ అని చెప్పుకుంటూ అమాయక రోగుల ప్రాణాలతో వారి కంటి చూపుతో చెలగాటమాడుతున్న ఒక ఘరానా కిలాడిని మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం అసిస్టెంట్ గా ఉండాల్సిన వ్యక్తి తానే స్పెషలిస్ట్ ఆప్థమాలజీ అని నమ్మించి సర్జరీలు చేస్తూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ నకిలీ డాక్టర్ నిర్వాకం వల్ల ఒక మహిళ తన కంటి చూపును కోల్పోయింది. మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో శ్రీ మహాలక్ష్మి కంటి హాస్పిటల్ నిర్వహిస్తున్న పజ్జూరి వికాస్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. నిందితుడు కేవలం డిప్లొమా ఇన్ ఆప్థమాలిక్ అసిస్టెంట్ మాత్రమే చదివి డాక్టర్ పేరుతో నకిలీ ప్రిస్క్రిప్షన్లు సృష్టించి వైద్యం చేస్తున్నాడు. నిందితుడు వికాస్ కుమార్ 2021లో హాస్పిటల్ స్థాపించి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ పేరు మీద ప్రిస్క్రిప్షన్లు ప్రింట్ చేయించాడు. తన వద్దకు వచ్చే రోగులకు తానే డాక్టర్లను నమ్మించేవాడు. గత ఏడాది జూన్ నెలలో బైరెడ్డి పద్మ అనే మహిళ చికిత్స కోసం రాగా ఆమెకు కంటి సర్జరీ అవసరమని నమ్మించి సర్జరీ చేయించాడు. ఆ తర్వాత ఆమెకు చూపు మందగించడంతో అసలు డాక్టర్ తెలియకుండానే తానే మందులు రాసిచ్చి ఆమె ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీశాడు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. మిర్యాలగూడ ఎస్డిపిఓ రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ నాగభూషణ్ రావు మరియు సిబ్బంది దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇటువంటి నకిలీ డాక్టర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ 1 టౌన్ 2 టౌన్ ప్రాంతంలో కొంతమంది అన్క్వాలిఫైడ్ ఆప్థల్మాలజిస్ట్, వీళ్ళకి డిఓఏ అంటే ఆప్థల్మాలజిస్ట్ డిప్లొమా ఉంది, దాంట్లో అది అడ్డు పెట్టుకొని వాళ్ళు చేయాల్సినటువంటి పని వదిలిపెట్టి వాళ్ళు ఈ ఐస్కి సంబంధించినటువంటి అనేకమైన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మిర్యాలగూడ 1 టౌన్ 2 టౌన్లో మాకు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఈ అన్ని క్లినిక్స్ మీద కూడా దీంట్లో రైడ్ చేయటం జరిగింది. మీకు వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మేము ప్రెస్ నోట్లో ఇచ్చాము. సో దీని తర్వాత వీళ్ళతోటి మేము కన్సల్ట్ చేసి స్పెసిఫిక్ కంప్లైంట్స్ ఎవరి దగ్గర ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఎవరు ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి స్పెసిఫిక్ కంప్లైంట్స్ అన్నీ మా ఇన్స్పెక్టర్స్ తీసుకొని టోటల్గా 6 సెంటర్స్ మీద మనం స్పెసిఫిక్గా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది 1 టౌన్ 2 టౌన్ ఏరియాలో. వీళ్ళందరూ కూడా డిఓఏ క్వాలిఫికేషన్ తోటి వీళ్ళు ఐకి ట్రీట్మెంట్ ఇవ్వటము, డయాగ్నోసిస్ చేయటము, ఆపరేషన్స్కి రెఫర్ చేయటము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఈ సందర్భంగా మేము ఇన్వెస్టిగేట్ చేసే టైంలో ఈ క్రైమ్ నెంబర్ 34/2026 మిర్యాలగూడ 1 టౌన్ పిఎస్, దీనికి సంబంధించి మాకు ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ వచ్చింది. మిర్యాలగూడ హౌసింగ్ బోర్డ్ కాలనీకి సంబంధించినటువంటి ఒక బాధితురాలు, ఆమెకి ఆల్రెడీ ఐస్ చిన్న ప్రాబ్లం ఉండి ఒక ఆపరేషన్ చేయించుకుంటే దాంట్లో ఒక కన్ను ఆమెకి చాలా డల్గా కనిపిస్తున్నది. సో రెండో కన్నుకు కూడా ప్రాబ్లం వస్తుందని చెప్పి ఆమె ఈ వికాస్ కుమార్ అనేటటువంటి డిఓఏని, ఈమె వేములపల్లి మండలి తంది మహాలక్ష్మి ఐ హాస్పిటల్కి సంబంధించిన ఈ వికాస్ కుమార్ దగ్గరికి మేము అప్రోచ్ కావడం జరుగుతుంది. ఈ వికాస్ కుమార్ యాక్చువల్గా ఓన్లీ డిప్లొమా హోల్డర్ మాత్రమే. దీంట్లో ఈ వికాస్ కుమార్ ఈమెకి అన్నెసరీ డయాగ్నోసిస్ చేసి, రాంగ్ డయాగ్నోసిస్ చేసి ఎవరో ఒక అన్క్వాలిఫైడ్ డాక్టర్ ద్వారా ఆపరేట్ చేయించారనేది మాకు ఇచ్చినటువంటి కంప్లైంట్. ఆమె రెండవ కంటి కూడా టోటల్గా ఐసైట్ పూర్తిగా లాస్ అయింది ఆమెకి. దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి ఈరోజు వీళ్ళందరినీ కూడా మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రస్తుతం ఉన్న దాని ప్రకారము దీంట్లో వికాస్ కుమార్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. మిగతా వాళ్ళందరికీ కూడా చట్ట ప్రకారము మొదటి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా నేర నిరూపణ అయింది. వాళ్ళందరినీ కూడా కోర్టు ట్రై చేస్తుంది. అదేవిధంగా ఈ వికాస్ కుమార్ ఎవరి హెల్ప్ ద్వారానైతే ఈ బాధితురాలికి కంటి ఆపరేషన్ చేశారో అతను హైదరాబాదు అని చెప్పి మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ 2-3 డేస్లో అతన్ని కూడా మేము కస్టడీలోకి తీసుకుంటాం. సో ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అందరికీ కూడా ఈ ఎవరైతే అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారో మిర్యాలగూడ ఏరియాలో ఉన్నటువంటి అందరూ కూడా క్వాలిఫికేషన్ లేకుండా అన్నెసరీ ట్రీట్మెంట్స్ చేసిన, పర్టికులర్లీ ఐ ఈజ్ ఎ వెరీ వెరీ సెన్సిటివ్ పార్ట్, దానికి వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ట్రీట్ చేస్తేనే మంచిది. ఇలాంటి విషయాల్లో అన్నెసరీ ట్రీట్మెంట్ ఇచ్చి పబ్లిక్కి నష్టం కలిగించే విధంగా వాళ్ళ లైఫ్ తోటి ఆడుకుంటే మాత్రం తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. దాంతోపాటుగా పబ్లిక్కి కూడా మాదొక అప్పీల్, మీరెవరు కూడా ఈ అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకండి. మిర్యాలగూడలో ఎవరైతే క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారో, ఆప్థల్మాలజిస్ట్ ఉన్నారో వాళ్ళ దగ్గరే ట్రీట్మెంట్ చేసుకోవటం మంచిది. సో పబ్లిక్ కూడా ఈ విషయం గమనించి జనరల్గా ఈ అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి మేము డిపార్ట్మెంట్ తరఫున కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎవరికైనా సరే మిర్యాలగూడలో ఇట్లా అన్క్వాలిఫైడ్ డాక్టర్సు, ఆర్ఎంపీసు, పిఎంపీసు ఆపరేషన్స్ కానీ వాళ్ళకి పర్మిటెడ్ దానికంటే ఎక్కువ ట్రీట్మెంట్ వాళ్ళు చేయటం కానీ జరిగితే మాకు సమాచారం ఇచ్చినట్టయితే
ఖచ్చితంగా మీ దాంట్లో చట్ట ప్రకారము కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.